ఈ మధ్య ఎలా జరుగుతున్నాయి అంటే ఒక హీరో ఫ్యాన్స్ ఇద్దరు గొడవ పడ్డం బాగా ఇప్పుడు కామన్ అయిపోయింది. అంటే రీసెంట్ గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కొట్టుకోవడం జరిగింది. సో ఆ విషయం పైన మనతో పాటు మాట్లాడడానికి దాసరి అనలిస్ట్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. మనం చూసుకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ఇద్దరు గొడవ పడ్డం జరిగింది, రక్తం వచ్చేటట్టు కొట్టుకున్నారు. సో అసలు ఇట్లా జరగడానికి కారణం ఎవరు? అంటే హీరోలా లేకుంటే ఈ ఫ్యాన్స్ ఏనా? యాక్చువల్గా ఒక దాడి జరిగింది మనం చూసినటువంటి వీడియోలో. ఒక మనిషిని స్టేడియంలో కొంతమంది కలిసి కొడుతున్నారు. అబ్బాయి కూడా చాలా బ్లడ్ వచ్చింది. సంథింగ్ వాజ్ హ్యాపెండ్. దాన్ని ఇంటర్నెట్లో ఎలా ప్రొజెక్ట్ చేశారు అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చి ప్రభాస్ ఫ్యాన్ని దాడి చేశారు. ఎందుకు అంటే గతంలో అతను తన సోషల్ మీడియాలో ప్రభాస్ గురించి ఏదో చెప్పాడు. అంటే ఆ సినిమా బాగాలేదనో ఇంకేదన్నానో ఇదనో అది లేదని ఏదో చెప్పాడు. ఆ విషయం ఆ ఫ్యాన్కి నచ్చలేదు. అప్పటి నుంచి అతన్ని టార్గెట్ చేసి ఏదో ఒక రోజు అతనితో చాట్ చేసి పలానా చోటికి రా అన్న మాట్లాడుకుందాం అంటే ఆయన వచ్చాడు. ఆ స్టేడియం అది వేదిక అయింది. సో వచ్చావు నువ్వారా, ఎలా అంటావా ఇలా అంటావా అని చెప్పి దాడి చేశారు అని వార్త ప్రజెంట్. ఇప్పుడు ఈ వార్త చూసిన వాళ్ళకి ఏమనిపించింది? అదేంటి, ఫస్ట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెళ్ళి ప్రభాస్ ఫ్యాన్స్ కొట్టారు. ప్రభాస్ ఫ్యాన్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఈ గొడవ చూసి ఇంకెక్కడో మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్ ఎవడన్నా అల్లు అర్జున్ ఫ్యాన్ని దాడి చేయాలి. నెక్స్ట్ టైం మళ్ళీ సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొట్టుకు చావాలి. ఇక్కడ ప్రభాస్ వర్సెస్ అల్లు అర్జున్, ప్రభాస్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం, అల్లు అర్జున్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, అంటే ఎవరో కావాలని చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో స్టార్ ఎవరు అంటే ఫస్ట్ టైం ఎక్కువ కలెక్షన్ సాధించి పైకి వెళ్ళింది ప్రభాస్. రాజమౌళి గారి దయ వల్ల, మన దయ వల్ల, ఆయన కృషి వల్ల ఏదో. ఓకే, పుష్ప వల్ల అల్లు అర్జున్ కి ఆ స్థాయి వచ్చింది. పైగా నార్త్ లో ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది. తెలుగులో కంటే మలయాళంలో ఇంకా పెద్ద మంచి హీరో అయ్యాడు. అండ్ సొంతగా స్టూడియో పెట్టుకుంటున్నాడు, స్వతహాగా ఎదుగుతున్నాడు. 69th ఫిలింఫేర్ అవార్డు ఇప్పటివరకు ఏ తెలుగుడికి రాలేదు, మనోడికి వచ్చింది. ఇట్లాంటి అరుదైన కొన్ని అండ్ మధ్యలో మొన్న ఇంటర్నేషనల్ వేదిక పైన సన్మానం, ఆ సినిమా ప్రదర్శన, ఇవన్నీ చూసుకుంటూ పోతుంటే అల్లు అర్జున్ నెక్స్ట్. ప్రభాస్ తర్వాత ఇక్కడ నుంచి మనకి వెళ్ళేది అల్లు అర్జున్, తర్వాత ఎన్టీఆర్ కూడా వెళ్తారు. అదే నెక్స్ట్. అంటే ఇప్పుడు బాలీవుడ్ లో వార్ ఇవన్నీ చేస్తున్నాడు కదా, తర్వాత కూడా ఆయన స్థాయి పెరిగే అవకాశం ఉంది. సో ఇట్లా ఉండే టైంలో ఎన్టీఆర్ పైన, ప్రభాస్ పైన, అల్లు అర్జున్ పైన ఇమేజ్ డిఫేమేషన్, ఇమేజ్ ని డ్యామేజ్ చేసే టైప్ ఆఫ్ డిఫేమేషన్. అంటే ఇప్పుడు దీనివల్ల జనాలు ఏమనుకుంటారంటే అమ్మో ప్రభాస్ సినిమానా, ఎందుకు వచ్చిన గొడవలే, అక్కడికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ వస్తారు మనల్ని కొడతారేమో. అమ్మో అల్లు అర్జున్ సినిమానా, ఎందుకు వచ్చిన గొడవలే, అక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ వస్తారేమో మనల్ని కొడతారేమో అని ఫ్యామిలీస్ ని తీసుకెళ్లకుండా ఇండివిజువల్ గా వెళ్లే వాళ్ళు ఉంటారు. పలానా థియేటర్స్ లో అల్లర్లు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి, ఫ్యామిలీస్ వద్దు, మేము వెళ్ళి చూపించాలి. ఒక వారం 10 రోజులు ఆ సినిమా ఆడింది అనుకో, అప్పుడు నిదానంగా చూద్దాంలే, ముందైతే మేము వెళ్ళి చూసొస్తాం. అట్లా సినిమా కలెక్షన్స్ పైన ప్రభావం, ఆ హీరోలకి డిఫెమేషన్, ఇదంతా కూడా ఒక డిజైన్డ్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే. సో ఇండస్ట్రీలో ఇప్పటివరకు మళ్ళీ చెప్తున్నా, వెంకటేష్ గారి అభిమానులు కానీ, బాలయ్య గారి అభిమానులు కానీ, ఇప్పుడు ప్రభాస్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానీ, నెక్స్ట్ లేదంటే విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ కానీ, సిద్ధు జోనల్గడ్డ ఫ్యాన్స్ కానీ, విశ్వక్సేన్ ఫ్యాన్స్ కానీ, ఇంకా మన రాము, శర్వానంద్ ఉన్నారు, సందీప్ కిషన్, అడివిశేష్, ఇట్లా కొంతమంది మన అంటే 2-3 తరాల ఆర్టిస్టులు ఉన్నారు కదా, హీరోలు ఉన్నారు కదా, వీళ్ళ ఫ్యాన్స్ ఎవరు కూడా ఎవరిపైన దాడి చేయరు. వాళ్ళ సినిమాలు బాగుండాలని కోరుకుంటారు. ఈవెన్ మన కిరేణి హీరోల ఫ్యాన్స్ కానీ, రానా ఫ్యాన్స్ కానీ, ద పీపుల్ బీ లైక్ దట్ ఓన్లీ వీళ్ళకి. అండ్ సినిమా వచ్చిందా హ్యాపీగా ఫీల్ అవుతారు, హిట్ అయితే సంబరాలు చేసుకుంటారు, లేదు కొంచెం ఆడలేదన్నా సరే చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు వెంకటేష్ గారి సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రకంగా ఆడకపోయినా, కమర్షియల్గా ఆడకపోయినా ఇంట్లో కూర్చొని చూస్తారు. నాగార్జున గారి సినిమాలైనా అంతే. బాలయ్య గారి సినిమాలు స్టార్టింగ్ థియేటర్లో ఆడకపోయినా ఓటీటీలో ఆడితే, థియేటర్లో ఆడితే, ఈ మధ్య కాలంలో రెండిట్లోనూ బ్లాక్ బస్టర్లే. ఇట్లా ముందుకు వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు ఎవరిపైన దాడి చేయరు, ఎవరిని ఏమి అనరు, ఎవరిని పోక్ చేయరు, ఎవరి జోలికి వెళ్ళరు. ముఖ్యంగా వాళ్ళే సెలబ్రేట్ చేసుకుంటారు, మంచి అయినా చెడైనా. ఇండస్ట్రీ అలాగే ఉంటుంది ఆరోగ్యకరంగా. ఇప్పుడు మొన్న రవితేజ గారు చూడు, సంక్రాంతి ఫైట్ అంత భారీగా జరుగుతుంటే ఎందుకు వచ్చినా మన ఇండస్ట్రీ బాగుండాలి అని ఆయన సినిమా పోస్ట్పోన్ చేసుకుంటారు. అవును, ఇట్లా ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తారు. ఫ్యాన్స్ మధ్యలో గొడవలు ఎప్పుడు పెట్టరు. వీళ్ళు ఇన్ కేసు ఒక ఫ్యాన్స్ ఇద్దరు గొడవ పడుతున్నారని తెలిసినా వీళ్ళు కలిసి ఒక ఫోటో తీసి రిలీజ్ చేయడము, అంటే దాని సంకేతాలు అలా.
ఈ విధంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకో ప్లాన్డ్ పీపుల్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ సినిమా ఆడుతుంది, వచ్చి కుర్చీలన్నీ రగ్గొట్టి రచ్చరచ్చ చేసి జై ప్రభాస్ అని చెప్పేసి థియేటర్ తగలబెట్టేసి స్క్రీన్ తగలబెట్టేసి టపాకాయలు కాల్చి వెళ్ళిపోతారు. న్యూస్ ఏం స్ప్రెడ్ అవుతుందంటే థియేటర్లో రచ్చరచ్చ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్. అర్థమైందా? ఒరిజినల్ ఫ్యాన్స్ ఎప్పుడు అలా చేయరు. వాళ్ళు కావాలి, ఒక ప్రత్యేకమైన టీం వచ్చి వీళ్ళని డిఫేమేట్ చేసి వెళ్ళిపోవడానికి మాత్రమే ప్లాన్లు చేస్తారు. దీనికి ఇండస్ట్రీ అంటే వాళ్ళు స్థాయి పెరగాలని, మిగతా వాళ్ళ స్థాయి తగ్గించాలని, వాళ్ళ స్థాయి పెరగడానికి వాళ్ళు కృషి చేయరు. వాళ్ళక కనీసం ఏం చేయాలో అర్థం కాదు. అయినప్పటికీ మిగతా వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళని ఎప్పుడైనా డిఫేమ్ చేయడానికి ట్రై చేసే బ్యాచ్లు కొన్ని ఉన్నాయి, అదే పనిగా పనిచేసే వాళ్ళు. అండ్ కొంతమంది అయితే వాళ్ళ ఫ్యాన్స్ని అదే పనిగా డబ్బులు ఇచ్చి మరీ రెచ్చగొడతారు. వాళ్ళని కొట్టు, వీళ్ళని తిట్టు, వీళ్ళని అట్లా చేయి, వీళ్ళని ఇట్లా చేయని. అట్లాంటి వాళ్ళు కూడా చాలా మందిని చూస్తారు, చాలా ఇండస్ట్రీలో ఉంటారు. బట్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇక్కడ జరిగిన గొడవ నిజంగా ప్రభాస్ అండ్ అల్లు అర్జున్ని ఇద్దరిని టార్గెట్ చేసి ఆ లెవెల్ని తగ్గించి డిఫేమేషన్ చేయడానికి మాత్రమే జరిగిన గొడవే తప్ప ప్రభాస్ ఫ్యాన్ని కావాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెళ్ళి అటాక్ చేయాల. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసలు అంత సైకోలు కాదు. అది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ఎవరు? కొంతమంది మెగా అభిమానులు, కొంతమంది తను స్వతహాగా డెవలప్ చేసుకున్న వాళ్ళు అట్లా చేయరు బేసికలీ. అది చెప్తున్నా. అండ్ ఇది ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో ఉంది. నెక్స్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అసలు మా స్టార్స్ హీరో సినిమా నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, అల్లు అర్జున్ హార్డ్ కోర్ ఫ్యాన్, రక్తం కోసేసుకుంటా చూడు ఇక్కడ టాటూ, కానీ నా వల్ల అవ్వట్లా, అసలు ఇట్లు చేస్తాడని, అసలు ఏం బాగాలేదు భయ్యా అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటారు. మనోళ్ళే చెప్తున్నారంటే సినిమా బాగాలేదేమో అని వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కలెక్షన్స్ తగ్గించడానికి, డిఫేమ్ చేయడానికి. బట్ ఇక్కడ ఓవరాల్గా చెప్పాలి అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొట్లాడుకోలేదు. ఓకే, జస్ట్ డిఫేమ్ చేయడానికి ఇదంతా కావాలని రెండు వర్గాలు కలిసి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఎదుగుతున్నటువంటి ప్రభాస్ని, అల్లు అర్జున్ని, ఎన్టీఆర్ని డిఫేమ్ చేసి దించేటువంటి ఒక కుట్ర. పాప మా మధ్యకాలంలో లైగర్గా సినిమా కొంచెం బాగాలేదులే, రిలీజ్ అయ్యాక మనకు తెలిసింది. కానీ రిలీజ్కి ముందే లైగర్ని చాలా అటాక్ చేశారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ సొంతగా ఎదిగాడు, సొంతగా థియేటర్లు కొంటున్నాడు, బిజినెస్లు పెడుతున్నాడు, వాళ్ళ తమ్ముళ్ళని తీసుకొస్తున్నాడు. అంటే ఒకప్పుడు మన ఫ్యామిలీస్ మెయిన్ ఫ్యామిలీస్ ఎలా అయితే వాళ్ళ వారసత్వాన్ని కొనసాగిస్తారో ఈ కొత్త హీరో అలా ఎదుగుతుండేసరికి అతన్ని తొక్కేసే ప్రయత్నం, విశ్వక్ సేన్ని తొక్కేసే ప్రయత్నం. ఇప్పుడు సిద్ధు జొన్నల్ గడ్డని ఇంకా ఎవరు అటాక్ చేయలేదు, మరి మేబీ ఐ డోంట్ నో హౌ ఫార్. ఇట్లా చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళు ఎదగడానికి, వాళ్ళు ఎదగలేక, వాళ్ళు ఎదిగే టైం వరకు ఓపిక పట్టి ఇంకొకటి ఎదుగుతుంటే ఓపిక పట్టలేక వాళ్ళని కాళ్ళు బట్టి లాగే ప్రయత్నం అనమాట. ఇది అంతకుమించి ఏం లేదు. ఓవరాల్గా చెప్పాలి అంటే ఇప్పటివరకు న్యూస్ వస్తున్నటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొట్లాడుకున్నారు అనేది మాత్రం అబద్ధం. ఎక్కడో ఒక చిల్లర గొడవ జరిగింది, దానికి ప్రభాస్ ఫ్యాన్స్కి సంబంధం, ఆయన ప్రభాస్ ఫ్యాన్ అయ్యి ఉండొచ్చేమో, మేము వీళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చేమో, కానీ ఆ గొడవకి మాత్రం ఈ హీరోలు ఎలాంటి సంబంధం లేదు. ఇకపోతే గొడవల గురించి చెప్పుకుందాం. బేసికల్ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే రెండు హీరో సినిమాలు ఒకే టైంకి వచ్చాయనుకో సంక్రాంతికి, మా హీరో గొప్ప, మన ట్రైలర్ ఎలా ఉంది, అరే వాళ్ళ ట్రైలర్ ఎలా ఉంది, మన దాంట్లో ఐటమ్ సాంగ్ ఉంది, వాళ్ళ దాంట్లో ఏముంది, మన సాంగ్ హిట్ అయింది, వాళ్ళది ఏమైంది, అంటే కాంపిటీషన్ పెట్టుకొని కొట్లాడుకుంటున్నారు. మాది గొప్ప అంటే మాది గొప్ప, మా హీరో గొప్ప. కర్మగాలి ఒకే సినిమాలు ఇద్దరు హీరోలు ఉన్నారనుకో, మా హీరో క్యారెక్టరే మంచిది, మీ హీరో క్యారెక్టర్ పిచ్చిది, ఇలా కొట్లాడుకుంటారు. అట్లా ఎగ్జాంపుల్ త్రిబుల్ లో నేను విన్నా కొన్ని సినిమాలు ఉన్నాయి అట్లా, అంటే మల్టీ స్టారర్ సినిమాలలో అలా కొట్లాడుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మా హీరో గొప్ప అని కొట్లాడుకోవడం. యుఎస్ వెళ్ళి పరువు తీసుకున్నారు, డల్లాస్ వెళ్ళి, అక్కడికి వెళ్ళి వాల్తేరు వీరసింహారెడ్డి టైంలో బ్యానర్లు పట్టుకొని కొట్లాడుకున్నారు. ఇట్లా కొట్లాడుకోవడానికి ఒక సందర్భం కావాలి వీళ్ళకి. సినిమా అనేది ఈజీ టార్గెట్ అయిపోయింది. లేదా ఎక్కడైనా ఉన్నాయి రెండు వర్గాలు కొట్లాడుకోవాలంటే, రెండు మతాలు కొట్లాడుకుంటాయి, రెండు కులాలు కొట్లాడుకుంటాయి, రెండు రాజకీయ పార్టీల ప్రత్యర్థులు కొట్లాడుకుంటారు, మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని కొట్లాడుకుంటారు. ఇలా చాలా మంది ఉన్నారు. బట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సినిమా టైంలో ఈజీగా అయిపోయింది, ఇద్దరు సింపుల్ గా నేను ఆ ఫ్యాన్ నేను ఈ ఫ్యాన్ అని చెప్పేసుకొని కొట్లాడేసుకోవడమే. మళ్ళీ అది అక్కడ వరకు ఆగిందా లేదు, మళ్ళీ రాత్రిపూట మందు దాతారా, వెళ్ళి వాళ్ళందరినీ వేసేద్దాం, వెళ్ళి వీళ్ళందరినీ వేసేద్దాం, పిచ్చి పోకడ్లు ఇవన్నీ. అండ్ వీళ్ళని పెంచి పోషించే వాళ్ళు ఇలా కొట్లాడుతున్నప్పుడు ఫ్యాన్స్కి ఇలా చేయకండి, తప్పు, దీనివల్ల మీరు గాయపడతారు, మీ వల్ల 10 మంది గాయపడతారు, అండ్ మాకు కూడా డిఫెమేషన్ ఉంటుంది, మీరు ఇలా చేయకండి అని స్టార్లు చెప్పుకున్నప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తారంటే
వీళ్ళని ఇంకా రెచ్చగొట్టి మరీ పంపించే వాళ్ళు కూడా ఉన్నారు. రెండు రకాలుగా ఉన్నారు. బట్ ఓవరాల్గా కన్క్లూజన్ ఏంటంటే ఇక్కడ జరిగిన గొడవకి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ప్రభాస్ ఫ్యాన్స్కి సంబంధం లేదు. దే బోత్ ఆర్ వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ప్రభాస్కి వచ్చిన మంచి పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. అండ్ అల్లు అర్జున్ కూడా పుష్ప 2 తర్వాత తన ట్రాక్ కూడా బాగానే ఉంది. ఈవెన్ పుష్ప కూడా ఇప్పుడు ఆ ఉగ్రగంగమ్మ రూపం రిలీజ్ చేసినప్పటి నుంచి అంతకుముందు 3 నిమిషాల గ్లిమ్స్ రిలీజ్ చేసిన ఆ ఒక్క పోస్టర్స్ తో సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికీ చాలా క్యూరియస్గా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు August 15th 25th ఆర్ సమ్ అరౌండ్ ఒక డేట్ని అయితే లాక్ చేసుకున్నారు. అనుకున్న డేట్కి రావాలని అయితే శత విధాలా ప్రయత్నిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.